నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మహానంది మండలం గాజులపల్లె నంద్యాల జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న ఎర్రమట్టి టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సిరివెళ్ల మండల పరిధిలో పోలేరమ్మ శ్రీ సర్వలక్ష్మి నరసింహస్వామి ఆలయాలకు, పొలాలకు, మహాదేవపురం గ్రామానికి సౌకర్యంగా వెళ్లే దారిని జేసీబీ యంత్రాలతో తవ్వి ఇటుక బట్టీలకు తరలిస్తుండగా అడ్డుపడ్డారు. అతి వేగంతో పరిమితికి మించి లోడుతో వెళ్తున్న ఎర్రమట్టి టిప్పర్లు ప్రమాదకరంగా మారుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, ఎర్రమట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. వాళ్ళ మాట ఎట్టినమంటావు దారుణంగా చేసిపోతారు ఉండాలా. ఆ పార్టీ ఈ పార్టీ అన్ని కలిసి ఆపినేది కానీ అందరు గ్రామ ప్రజలు ఉన్నారు. ఇరు వర్గాలు రెండు కలిసి ఆపినేది. వాళ్ళు ఒక్కళ్ళే రాసినారనేది లేదు. చూడండి, నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి 1 by 1 చూపిద్దాం. ఇంకా ఇక్కడ ఎవరికి గతంలో జరిగినవి ఇవన్నీ ఇదివరకు ఆపాం. ఇక్కడ 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 ఎస్ఐ సార్ గారికి పెట్టి ఎదుగుతుంది. ఎక్కడ నుండి చూపిద్దాం. మాకై మేము వచ్చి పట్టిస్తే అవి పోతూ ఉన్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి మాకు న్యాయం జరగట్లేదు. ఇకనైనా మాకు న్యాయం జరపాలని కోరుతున్నాం. కలెక్టర్ గారు మా గోడు పట్టించుకొని మా బృందాన్ని పంపిస్తామన్నారు కానీ ఒక టిప్పర్ 2 టిప్పర్లు పట్టుకుంటారు. తర్వాత వాళ్ళ పని వాళ్ళు వరకు చూడండి, దగ్గర దగ్గర 15 టిప్పర్ల మేర ఉన్నాయి. 7 గంటల వరకు తవ్వుతా ఉన్నారు. ఇదంతా అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ మేరకు లోపలికి ఒక 8 అడుగుల లోతుకు తీసుకుంటూ పోయారు. రాజకీయ నాయకుల పాత్ర వస్తుందేమన్నా? ఖచ్చితంగా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని మా అభిప్రాయం. ఈ నియోజకవర్గంలో బౌన్సర్లను పంపించారంటే వాళ్ళ అస్తం లేకుండా ఎట్టుంటదన్న. గ్రామమే కదిలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలోకి వచ్చి ఆడవాళ్ళను కార్లాపి ఈడ కార్లాపి ఎవరైతే మాట్లాడారో వాళ్ళ గురించి చేసి మరీ బెదిరియాలని అట్లా ట్రై చేస్తున్నారు. అట్లా వెనకబడిపోతారు. ఇంకా ఊరంతా రావాల్సింది ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ. కానీ వాళ్ళు బెదిరియడాన్ని బట్టి ఎంతో మంది వెనకబడిపోతున్నారు. ఏమంటే మా ఇంటికి తోలకనికి కాదు, మేము అమ్మకానికి కాదు, గ్రామానికి చెందినది గ్రామానికే చెందాలి. ఇది మాకు సర్వకపోయే దావా. కానీ ఇప్పుడు గుంతలు వెనక దోగడం వల్ల
ఏమైందంటే మాకు మా గ్రామం తరపున అందరూ ఆ గ్రూప్ ఈ గ్రూప్ అనకుండా అన్ని గ్రూపులు కలిసి తర్వాత ఇప్పుడు అక్రమంగా ఈ దోవడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఎందుకంటే గ్రామం తరపున మొత్తం ప్రజలల్లో వచ్చి దీన్ని అడ్డుకున్నారు. అది మేము చేసే కార్యక్రమం. అందరు పోలీసులకు ఇచ్చినాము, కలెక్టర్ కూడా అర్జీలు ఇచ్చినాము. అది ఇచ్చినా కానీ మాకు స్పందించలేదు. ఇది 10 రోజుల నుంచి నెల నుంచి దోగుతూనే ఉన్నారు సార్. ఎక్కడికి పోతుంది ఇది మట్టి? మట్టిలోకి పోతుంది. ఎవరు తోలిస్తున్నారు ఏంటి, రాయల్టీ ఉన్నాయా, మీకు ఎవరు చెప్పారు ఏంటంటే దానికి ఏం సమాధానం లేదు. ఏమన్నా కానీ అన్న చెప్పారు, బొలోరోలో వచ్చిన సారోళ్ళు చెప్పినారు అంటున్నారు. బౌన్సిలర్లు వచ్చారు, వాళ్ళు చేసినారంటే బౌన్సిలర్ పంపిస్తారు. మేము పోయి కలెక్టర్ మేడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు మొరపెట్టినా, ఆర్టీఓ ఆఫీస్ లో చెప్పినా గానీ మమ్మల్ని 2 days ఆగండి 3 days ఆగండి అనేది ఆపుతారు. ఇడేమో దవ్వుకొని పోతుంటారు. 4 రోజులు గడిచిందంటే ఇది ఉండదు. వచ్చినాము లీవ్ లో మామూలుగా మన మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్ గా ఒక 15 days బ్యాక్ వచ్చి 2 days ఆగండి. ఏముండే కానీ డే టైం లో అయితే మేము రాగలుగుతాము, నైట్ టైం లో అయితే ఎప్పుడు వస్తాము. ఒకవేళ నైట్ టైం జరుగుతున్నప్పుడు కూడా మాకు 7-8 కల ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చాము. మిడ్ నైట్ కాల్ చేస్తే మేము రామంటారు. స్వామి మీ దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మైనింగ్ వాళ్ళ ఉంది కదా, ఇప్పుడు ఇప్పుడు చేయండి, ఏమంటారు చూద్దాం. మీడియా ముందే ఒకసారి కాల్ చేయండి, ఇప్పుడు చేయండి, ఏమంటారు వినిద్దాం.